దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది మంచిదిగా ఉండెను అన్నాడు. చేసే ప్రతి ఘట్టంలోనూ ఆయన చూశాడు అని ఉంది. చేసే ప్రతి ఘట్టంలోనూ ఆయన చూశాడు అని ఉంది. అంత కంప్లీట్ అయినా కూడా ఫైనల్గా మళ్ళీ ఒకసారి చూశాడంట. ఆయన అలవాటు చూడండి, పని చేసేటప్పుడు చూసుకొని చేస్తాడు, చేసిందంత కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇది ఎలా ఉందనేది కూడా చూస్తాడు. వెలుగుని కలుగును గాక అన్నాడు, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను అంటాడు. చూచెను అనే మాట కూడా తగులుతుంది. నేను చదివారా మీరు? ఆదికాండం చదవని వాళ్ళు ఎవరు ఉంటారండి? ఆదికాండంలో మొదటి అధ్యాయం చదవని వాళ్ళు అసలు ఉండరని నా నమ్మకం. చర్చిలో అయ్యగారు ప్రసంగం చేస్తాడు, వాక్యం మనం బాగా చదవాలి, వాక్యం ధ్యానం చేయాలి, అసలు వాక్యం జీవం మనకు ఆత్మకు ఆహారం అని ప్రసంగం దంచితే వీరావేశంతో ఇంటికి పోయి ఫస్ట్ చదివే అధ్యాయం అదొక్కటే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎన్నిసార్లు మనం ఆ ప్రసంగం విన్నాం, అన్నిసార్లు మనం బాగా చదివింది ఆ ఒక్క అధ్యాయమే. అందుకే అందులో నుంచే మాట్లాడుతున్నాను. దేవునికి మహిమ. ఆయన చేసినది యావత్తూ చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉంది, చూశాడు దేవుడు. ఇక్కడ మనకు ప్రభువుని నేర్పుతున్న పాఠం ఏంటంటే, ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఒక గురి ఉండాలి నాన్న, ఒక లక్ష్యం ఉండాలి, చేసే పనిలో వైనం ఉండాలి, చేసేటప్పుడు చూసుకోవాలి, చేసిన తర్వాత కూడా చూసుకోవాలి. ఈ మూడు పాఠాలు మీరు నేర్చుకోండర్రా అని జస్ట్ పైన అందిస్తున్న విషయాలు ఇవి. ఈ అధ్యాయం లోపలికి వెళ్ళాలా, మనం అసలు మ్యాటర్లోకి వెళ్ళాలా. జస్ట్ ఆ సృష్టి క్రమాన్ని ఆయన నిర్మించేటప్పుడు పద్ధతి ఏంటనేది చూపిస్తున్నాడు. ఇంతకీ గురి ఏమిటి? ఇందులో గురి ఏమిటి? మానవ జాతి నిర్మాణం. లక్ష్యం అది, మానవ జాతిని నిర్మించాలి. బాగుంది. ఎలా నిర్మించాలి? లోపసహితంగానా, లోపరహితంగానా? అంటే లోపరహితంగానే నిర్మించాలి, ఏ లోపము లేకుండా నిర్మించాలి. లోపసహితం అయితే కాకూడదు, అంత పర్ఫెక్ట్గా ఉండాలి. రైట్. ఎలా నిర్మించాలి? ఓ పద్ధతి ప్రకారం నిర్మించాలి. కొంతమందికి ఉంటుంది ఈ ఆలోచన విధానం. వాళ్ళ జీవితం కావచ్చు, ఎదుటి వాళ్ళ జీవితాల్లో కావచ్చు, వాళ్ళు ఏ పని చేసినా, ఎదుటి వాళ్ళకి ఏదన్నా సలహా ఇచ్చినా ఓ పద్ధతి ప్రకారం ఉంటుంది. జీవితాన్ని అలా జాగ్రత్త చేసుకుంటారు కొంతమంది అదొక పద్ధతి పాడు లేకుండా జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. అది గురి గమ్యం లేని జీవితాలు. అలాగా మనం ఉండరాదు. మనమంటూ భూమి మీదకి వచ్చాం దేవుడి దయ వల్ల అంటే ఖచ్చితంగా దేవుడు ఏదో ఉద్దేశంతో మనల్ని భూమి మీదకి పంపించాడు. ఆయన మనకు జీవితాన్ని ఇచ్చాడు, ఆయన ప్రేమని పంచాడు. అది పొందుకున్న మనం ఏ ఉద్దేశంతో దేవుడు నన్ను భూమి మీదకి పంపించాడో గ్రహింపు కలిగి జాగ్రత్త తీసుకోవాలి. దేవుడిచ్చినటువంటి ఈ విలువైన జీవితం పెద్ద జీవితం కాదు, ఇది చిన్న జీవితం. ఈ చిన్న జీవితాన్ని సరైన రీతిలో మనం వెచ్చించకపోతే పెద్ద నష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది రేపు. అందుకే ప్రతి మనిషికి కూడా ఒక గురి కలిగినటువంటి జీవితం, దేవుడు ఎలాగైతే అలాగ వర్క్ చేస్తాడో మనం కూడా అలా గురి కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలనేది పౌలు భక్తుడు 1 కొరింథీ పత్రిక 9:27 సాక్ష్యం ఇస్తాడు. గురి చూడని వాని వలె నేను పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. అంటే ఏం చెప్తున్నాడో తెలుసా? నాకేమి గురి గమ్యం లేకుండా బతకట్లేదు, ఇంత కష్టాలు ఇన్ని బాధలు కూడా గురి గమ్యం లేకుండా పడట్లేదు. ఒక ఆలోచన దేవుడు నాకు ఇచ్చాడు, ఓ ప్రణాళిక నా పట్ల కలిగి ఉన్నాడు. దాన్ని నెరవేర్చడానికి అగ్రిప్పరాజా, ఆకాశము నుండి నాకు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను గాక. ఏ దర్శనం నాకు ఇచ్చాడో, నన్ను దర్శించిన ఆయన ఏ బాధ్యత నా భుజాల మీద మోపాడో అక్షరాల దాన్ని నెరవేర్చడానికి ఇదిగో నా జీవితం మొత్తాన్ని వెచ్చిస్తున్నాను అన్నాడు. కొంతమంది జీవితాలు మనం చూస్తాం, అంటే నిష్ఫలమైపోయిన జీవితాలు.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాన్సర్ ఒక ఆయన ఉన్నాడు. చాలా కష్టాలలో నుంచి వచ్చాడు ఆయన. కానీ అతని హృదయంలో ఒక లక్ష్యం ఏర్పరచుకున్నాడు, ఒక గురి. చిన్నప్పుడు ఏదో కొద్ది గొప్ప డ్యాన్సులు వేస్తుంటే వాళ్ళు మెచ్చుకున్నారు, బాగా ఎగురుతున్నావు రాను అని. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ప్రోత్సాహంగా తీసుకుని ఇంకా బాగా ఎగరటం మొదలుపెట్టాడు. చివరికి అతను ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటంటే, ప్రపంచంలో నాలాగా ఎగిరేవాడు ఎవడు ఉండకూడదు, ఇది నా గురి. నేను ఎగిరినట్టు, నేను మెలికలు తిరిగినట్టు ప్రపంచంలో ఇంకెవడో తిరగకూడదు. అది నా లక్ష్యం, అదే నా గురి, అదే నా జీవిత పరమార్థం అని చిత్ర విచిత్రంగా ఎగరటం మొదలుపెట్టాడు. నిజంగా అనుకున్నది సాధించాడు. అతను డ్యాన్స్ వేస్తుంటే ఆయన అభిమానులు కూటాలకు కూడా రారు, అంతమంది కూటాలకు కూడా రారు. సచ్చేది బతికేది కూడా ఎరగకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి గుంపులు గుంపులు. అస్సలు అతను స్టేజ్ మీదకి వచ్చి ఒక స్టిల్ అలా ఇవ్వగానే వీళ్ళ ఆనందంతో తట్టుకోలేక ఏడుస్తున్నారు. నిజమండి, ఇదేం ఆనందమో నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళకి. ఒకసారి చానాళ్ళ క్రితం ఆ వీడియో చూశాను నేను. అది అతను స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు అక్కడ ఒక లైట్ వేస్తారు. అతను వచ్చిన దగ్గర రౌండ్ లైట్ పడింది, మ్యూజిక్ మ్యూజిక్ పడింది. పడగానే ఇక వాడి టోపీ ఏదో తీసుకొని కిందకని ఒకసారి పైకి పెట్టి ఇలా స్టిల్ పెట్టి చూస్తాడు. ఇట్లా చూడగానే ఇక వీళ్ళు కొట్టుకుంటా, నోరు కొట్టుకుంటా, రొమ్ము కొట్టుకుంటా, ఇది ప్రపంచానికి విలయం వచ్చినట్టు నోరు కొట్టుకుంటా, రొమ్ము కొట్టుకుంటా ఏడుస్తారు. ఎట్లా ఏడుస్తారో. చివరికాడు అనుకున్నది సాధించాడో లేదా? సాధించాడు. ఏం ఒరిగింది? ఆ జీవితం వల్ల సమాజానికి ఏం మేలు జరిగింది? రేపు నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత, దేవుని జడ్జిమెంట్లోకి వెళ్ళిన తర్వాత, నాయన కుమారుడా, నీవు బహుగా నాట్యమాడి అనేకులను అలరించితివి నాయన, ఇదిగో బహుమానం అంటాడా? అది పట్టించుకోలా. తన మనసుకు తానేమనుకున్నాడంటే, నేను బాగా నాట్యమాడి అనేక మందిని ఆనందింపజేస్తున్నా, ఇది ఒక రకమైన సేవే అని ఫీల్ అయ్యాడు. నిజంగానే అనుకున్నది సాధించడానికి ఎన్ని రకాలుగా కష్టపడి ఉంటాడో తెలుసు కదా. ఇక జీవితమంతా సాధనే. గంటలు గదిలోనే గడిపేసి తన శరీరాన్ని అష్టవంకర్లు తిప్పుకొని, ఇక వీడు తిప్పినన్ని వంకర్లు ఎవడు తిప్పడు అన్నట్లుగా రెడీ అయి చిన్నగా ప్రజల్లోకి వెళ్ళిపోయి ఒక రేంజ్కి వచ్చేసాడు. ఒక విశ్వాసాన్ని అయితే చెప్పలేము, విశ్వాసాన్ని అయితే చెప్పలేము. ఎందుకంటే ఆయన చరిత్ర వేరువేరుగా వినబడింది నాకు, రకరకాలుగా ఆయన చరిత్ర వినబడింది. కానీ ఇంతసేటు దేవుణ్ణి ఎరగని స్థితిలో ఉన్న ఒక వ్యక్తి తన జీవితానికి ఒక గురిని ఏర్పరచుకొని, ఆ గురిని సాధించడానికి అనేక సంవత్సరాలు తన శరీరాన్ని సాధన చేసి తను అనుకున్నది సాధించాడు. దానివల్ల ఎవడికి ఏ ప్రయోజనం లేకపోయినా అతను కూడా ఒక పాఠం నేర్పుతున్నాడు. ఏంటంటే, నేను ఎంచుకున్నది పనికిమాలిన పని అయినా దానిలో పరాకాష్ఠకు పోయి వచ్చాను. పనికిమాలిన పని విషయంలోనే నేను ఎంతసేటు రిస్క్ తీసుకొని పరాకాష్ఠకు పోయి వస్తే, మరి శ్రేష్టమైన పనిని ఎంచుకున్న మీరు, శ్రేష్టమైన గురిని ఏర్పరచుకున్న మీరు ఇంకా ఏ రేంజ్లో కష్టపడాలో కొంచెం ఆలోచించండి నాయన అని అతను ఒక పాఠం చెప్తున్నాడు మనకి. లోక సంబంధమైన వ్యక్తులు, సినిమా వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళ బాధలు కాదు. ఒక్కొక్క సన్నివేశాన్ని చిత్రీకరించడానికి కనీసం 7-8 సార్లు తిప్పలు పడతారు. షూటింగ్ చూసే పని అయితే పొర్రపాటును కూడా సినిమా అంటే ఒక రకమైన వాంతులు వస్తాయి అన్నమాట. ఒక సన్నివేశాన్ని 7-8 సార్లు, ఒక పాటలో 2 స్టెప్పుల్ని ఎన్నిసార్లు. నా కర్మగాల్లో ఒకసారి వెళ్ళా, హైదరాబాద్లో ఉన్నప్పుడు. అసలు షూటింగ్ ఎలా ఉంటుంది, ఏం చేస్తారు, అసలు వీళ్ళ బాధలు ఏందని. 2 స్టెప్పులు వేయడానికి ఆయనకి కనీసం 9 సార్లు పట్టింది. గ్రూప్ డ్యాన్స్ అది. హీరో ముందుంటాడు, వెనక బ్యాచ్ ఎగురుతూ ఉంటారు.
పాపం ఎగిరేటప్పుడు ఒక్కోసారి ఈయన కాలు వంకర పోయింది, లేదా వెనకోళ్ళ కాలు వంకర పోయింది. ఎవడో ఒకటి ఏదో ఒకటి తేడా పడతాడు. కట్ అని చెప్పి మళ్ళీ మొదలు పెడతారు. పాపం ఆయన బిళ్ళ కూడా వేసుకున్నాడు ట్యాబ్లెట్, హీరో. కాళ్ళు నొప్పులు వచ్చి ఏం చేస్తాడు మరి? అంతసేటు బాధలు పడి మాట్లాడి ఎగిరి గందరగోళం అయిపోయి మళ్ళీ డబ్బింగ్ చెప్పుకొని ఇన్ని బాధలు పడి సినిమా వాళ్ళు ఒక రేంజ్కి వస్తారు, ప్రజల్లో గుర్తింపు పొందుతారు. ఏదో మనుషులకు కొంతసేపు కాలక్షేపం కోసం ఆ పాటలు పడతారు. వాళ్ళ బాధలు వాళ్ళే. అలాగే క్రిస్టియన్ మూవీస్ కూడా కొన్ని తీశారు. అది సమాజానికి ఏ విధంగా ఉపయోగపడేది అనేది పక్కన పెడితే, వాడు ఎంచుకున్న రంగంలో ఉన్నత మెట్టుకు ఎక్కటానికి ఎంత కష్టపడతాడో మీరు గ్రహించాలని చెప్తున్నాను. ఎవరు ఏ ఫీల్డ్ ఎంచుకున్నా దానిలో రాజీ పడకుండా అహర్నిశలు శ్రమించి కష్టపడి ఆ గురిని చేరుకున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అలా ఆశపడి గురిని చేరుకోలేక మధ్యలో ఆగిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు గురి గమ్యం ఏ విధంగానూ లేకుండా బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు ఈరోజు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, ఆ గురి గమ్యం లేని బతుకు బ్రతకకూడదు, ఒక గురి ఏర్పరచుకొని జీవించాలి అన్నాడు. ఇకపోతే లోకస్తుల కష్టాలు అవి, వాళ్ళు ఏర్పరచుకున్న గురి, వాళ్ళు అనుకున్న అంతస్తు అది. అయితే దేవుని పిల్లలు పసితనం నుంచి తల్లిదండ్రుల పెంపకంలో ప్రభువుని గురించి తెలుసుకొని బైబిల్ చదివి ఆత్మీయంగా ఎదిగినటువంటి దేవుని పిల్లలు, వాళ్ళల్లో కూడా కొంతమంది కొన్ని లక్ష్యాలు కలిగి పనిచేశారు. వాళ్ళల్లో కొంతమంది వ్యక్తుల్ని మనం చూడవచ్చు. లోకమంతా చీకటి, సాయంత్రం అయితే దీపాలు పెట్టుకునే పరిస్థితి. అట్లా కాదు, నూనె పోసి దీపాన్ని వెలిగించకుండా ఇంకొక మార్గం ఏదన్నా ఉంటే, నేను ఏదన్నా కష్టపడి సాధించగలిగితే ప్రపంచం మొత్తానికి వెలిగించిన వాడిని అవుతాను కదా అని దేవుని పాదాలు పట్టుకొని, దేవుని పెనుగులాడి, దేవుని దగ్గర ఒక జ్ఞానాన్ని పొందుకొని, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని, ప్రపంచానికి ఆత్మీయ వెలుగు యేసయ్య అయితే భౌతిక వెలుగు నేను ఇవ్వాలి, దానికి నేనేం చెయ్యాలి అని ప్రయాసపడి సాధించి తన జీవితాన్ని దానికి అంకితం చేసి గెలుచుకున్నటువంటి వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్. లక్ష్యము కలిగి పనిచేసిన వ్యక్తులు, గురి కలిగి పనిచేసిన వ్యక్తులు వెళ్ళిపోయి చాలా కాలం అయింది. కానీ స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి స్విచ్ చేసిన ప్రతిసారి టప్ మన లైట్ వెలిగింది అంటే దానికి ప్రథమ ప్రేరణ ఆయన, క్రైస్తవుడు. ఇలాగా శాస్త్రవేత్తలుగా చెప్పబడి ప్రసిద్ధిగాంచి అన్యుల చేత కూడా ప్రశంస పొందుతున్నటువంటి వ్యక్తులు. మొన్న ప్రింటింగ్ ప్రెస్లోకి వెళ్ళాను, విలియం కేరీ బొమ్మ ఉంది అక్కడ. విలియం కేరీ అంటే మనకెంతో అనుబంధం, మనకెంతో మాదిరి మహానుభావుడు. ఇదేంది ఆయన ఫోటో ఎక్కడుంది అంటే, అమ్మో ఆయన మాకు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి అయ్యా, ఆయన లేకపోతే మాకు ఇది ఏడుంది అన్నాడు. ఆయన లేకపోతే మాకు ఇది ఏడుంది అంటే దాన్ని రన్నింగ్లో తీసుకొచ్చింది ఆయన ఇక్కడ విలియం కేరీ. ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చేటప్పుడు ఏదో గడిపేద్దాం అక్కడ అని రాలా, ఒక గురి కలిగి వచ్చాడు. మూఢాచారాలతో మ్రగ్గిపోతూ, సతీ సహగమనాల పేరుతో భర్త చనిపోతే చిన్న ప్రాయములో ఉన్న భార్యను కూడా కట్టెల్లో వేసి తగలబెట్టేటువంటి మూఢాచార వ్యవస్థ, జోగిని, తర్వాత మాతంగి ఇత్యాది పేర్లతో ఆడపిల్లల జీవితాలు అగ్నికి ఆహుతైపోయినట్టుగా కొంతమంది దుర్మార్గాలకు బలైపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారతదేశంలో అనేక ప్రాంతాలు ఉన్నాయి. సో వాళ్ళని కాపాడటానికి, ఆ మూఢాచార అజ్ఞానాంధకారం నుంచి విడిపించి వారికి వెలుగును ప్రకటించడానికి 1900 సంవత్సరాల క్రితం భారతదేశానికి దిదుమా అనబడిన తోమా వచ్చాడు. ఆయన స్టార్ట్ చేశాడు సువార్త పరిచర్య. తర్వాత విలియం కేరీ
ఇండియాకు వచ్చిన తర్వాత భారతదేశానికి ఈ బంధకాల్లోంచి విడుదల కలగాలి అంటే నా యేసయ్య పరిచయం కావాలి. నేను ఒక్కటి చేస్తే చాలు, భారతదేశ ప్రజలకు నా యేసుని కష్టపడి నేను పరిచయం చేస్తే అంతే చాలు, వాళ్ళు ఆశీర్వదించబడతారు, వాళ్ళ జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులు కలుగుతాయని ఆశించి ఎరగని ప్రదేశానికి, ఎరగని స్థలానికి, ఎరగని ప్రాంతానికి, ఎరగని జనం మధ్యలోకి భార్య బిడ్డలతో సహా కొద్దిపాటి సొమ్ముతో బయలుదేరి వచ్చి అది కూడా మధ్యలో పోగొట్టుకొని పాపం రిక్తహస్తాలతో ఇండియాలో అడుగుపెట్టినటువంటి వ్యక్తి విలియం కేరీ. భార్యను కోల్పోయాడు, బిడ్డల్ని కోల్పోకుంటే అల్లాడిపోయింది. ఎంత మూర్ఖత్వం ఇది! పాపం ఆ అమాయకురాల్ని చంపేస్తున్నారు కదా అని ఎంత అల్లాడాడో చూడండి. చేయొద్దు, అలా చేయొద్దు, అలా చేయొద్దు. ఎన్ని అవమానాలు పడ్డాడో, ఎన్ని బాధలు పడ్డాడో. ఆలోచించాడు, ఎట్లా అధిగమించాలి, ఎట్లా దీని నుంచి ప్రజల్ని కాపాడాలని. ఒక గురి ఏర్పరచుకున్నాడు, కష్టపడ్డాడు, సువార్త ప్రకటించాడు, బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసి ప్రజలకు పరిచయం చేస్తే దీనో ఎదురైనాయి. అన్నీ పక్కన పెట్టేశాడు. తన కన్నబిడ్డ చనిపోయాడు, భార్య పిచ్చిదైపోయింది. కానీ తన కళ్ళ ముందు భారతదేశ ప్రజల్లో ఉన్నటువంటి ఆ భయంకర పరిస్థితులే కనపడుతున్నాయి. భారతీయులు పడుతున్న ఈ బాధ ముందు అది అంత బాధ కాదు. నా భార్య బిడ్డల కోసం కాదు కదా, వాళ్ళని బ్రతికించుకొని వాళ్ళని చేయటానికి కాదు కదా వచ్చింది, ప్రజల్ని రక్షించడానికి. వాళ్ళకు చూడాల్సిన బాధ్యతను నేను చూస్తున్నాను, అయినా ప్రభు చిత్తం అలాగుంది, నాకు ఇది పరీక్ష, పోనీ పర్వాలేదు అంటే. విలియం కేరీ తలపెట్టినటువంటి ఒక మహాయజ్ఞానికి సాతాను అడ్డుబండలు అన్నమాట. భార్య పిచ్చిది కావటం, కొడుకు ప్రాణం పోవటం, అంటే ఆయన లక్ష్యాన్ని ఆయన చేరకుండా, ఆయన గురిని ఆయన సాధించకుండా ఆయనకి అవరోధాలు, అడ్డుబండలు అవన్నీ వెనకకు ద్రోసేశాడు. హల్లెలూయా. వెనక్కి దూసేసి దేవుని వైపు చూస్తూ దేవుని చిత్తం నెరవేర్చడం కోసం బ్యాంకింగ్ సిస్టమ్, తర్వాత రైల్ ఇంజన్, తర్వాత న్యూస్ పేపర్, తర్వాత పెన్, తర్వాత మరికొన్ని మహిళా కళాశాలలు ఆయనే కదా యూనివర్సిటీ స్థాపించి, తర్వాత సతీ సహగమన కార్యానికి వ్యతిరేకంగా ఉద్యమించి అది నిర్మూలం కావటానికి చాలా అద్భుతంగా పావులు కదిపి కష్టపడ్డటువంటి వ్యక్తి విలియం కేరీ. ఇటు సాంఘికంగా కష్టపడ్డారు, స్పిరిచువల్గా కూడా కష్టపడ్డారు. కొంతమంది అంటారు మాదంతా స్పిరిచువల్ సర్వీసే సార్, సామాజిక సేవలు ఏమి ఉండవు మా దగ్గర. ఆకలి అయితే అడుక్కోపోయి మేము పెట్టాం, రోగం వచ్చిందా అట్లయితే సావుపో మేమే సాయం చెయ్యం, మాదంతా స్పిరిచువల్ సర్వీస్ సార్, ప్రార్థన చేయమంటే చేస్తాం. ఇది కాదు, భక్తులు చేసిన పని అది కాదు. ఆకలి కొన్న వాని కడుపు నింపాడు, రోగం వచ్చిన వాడికి ఔషధం ఇచ్చాడు, దాంతోపాటు వానికి ఆత్మ రక్షణ గురించి కూడా ప్రభువుని ప్రకటించారు. ప్రిలారా, గురిలేని బతుకు బతకరాదు, అలాగని సావమని చెప్పట్లా నేను. గురి ఏర్పరచుకొని జీవించమనే పాఠం నేర్పుతున్నాను. ఈ విధంగా లోకస్తులు కొంతమంది లోకంలో తమ జీవితాన్ని ఖర్చు చేశారు. ఏదో వాళ్ళు అనుకున్నది సాధించడానికి అహర్నిశలు శ్రమించి ఒక అంతస్తుకు వచ్చిపోయారు. దేవుని స్పర్శ ఎరిగిన వారు సమాజానికి ఏ రీతిగా నేను 2 విధాలా మేలు చేయగలను ఆలోచించి, మీకు తెలుసా, మనం వాడేటువంటి వస్తు సామాగ్రిలో చాలా వరకు దేవుని పిల్లలు కనిపెట్టినవే. 100 రకాల వస్తు సామాగ్రి మనం వాడితే దానిలో 90 వరకు దేవుని పిల్లలు, క్రైస్తవులు కనిపెట్టినవే అనేది అతిశయోక్తి కాదు, వాస్తవం, నిజం. తెలుసుగా మీకు కూడా సంగతి. అంటే సమాజానికి ఏ విధంగా మనం మేలు చేయగలుగుతాం, సమాజాన్ని ఏ విధంగా మనం ఆదరించగలుగుతాం, ఎలా ఉపయోగపడగలుగుతాం. మొన్న ఒక పాపకి ఈ చెవి దగ్గర రంధ్రం పడి అందులోంచి నీరు వస్తుంది. ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తే 3 ఆపరేషన్లు చేయాల్సి వస్తుంది. ప్రతి ఆపరేషన్కి కనీసం 25,000 నుంచి 30,000 అవుతుంది.
మూడవ ఆపరేషన్ అయిపోయేసరికి ఈ పెదవి కొంచెం పక్కకి వెళుతుంది. ఎందుకంటే ఈ చెవి లోపలి భాగం అంతా పాడైపోయింది, అంతా ఖరాబ్ అయిపోయింది. ఓపెన్ చేసి అదంతా కూడా క్లీన్ చేసేసి మళ్ళీ కుట్లేసి లోపల నుంచి మాన్పుకుంటూ రావాలి. ఇదంతా అయితే ఈ పెదవి పక్కకు లాగుద్ది అని ఆయన లాజిక్ ఆయన చెప్పాడు. అది 3 సార్లు చేయాలి, 2 ప్రక్కల. ఇటు పక్క వచ్చిందంటే ఈ పక్క కూడా వచ్చి ఉంటుంది, అందుకని 3 సార్లు చేయాలి, ఇది పరిస్థితి అని చెప్పాడు. అంటే దాదాపు ₹1,00,000 ఖర్చు, 3 సార్లు హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి. ఇంకొకటి వచ్చేటి పెదవి పక్కకి వెళ్ళిపోతుంది. నాకు తెలిసిన బ్రదర్ ఒక ఆయన ఉంటే నాకు వచ్చి చెప్పారు, అన్న ప్రార్థన చేయన్న, ఆపరేషన్కి తీసుకెళ్తున్నావు అని. అంటే ఆపరేషన్ ఏంటి నాయన అంటే ఇట్లా అని చెప్పి. సరే డబ్బులు పోతే పోయినాయి, హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతాం, అది సమస్య కాదు. యవనస్తులైన ఆడపిల్ల పెదవి వంకర వెళ్ళిపోతే మరి ఇక ఆమె పరిస్థితి ఏంటి? వివాహం అది పక్కన పెట్టేస్తే ముందు చూడటానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కదా పాపం. తన అద్దంలో చూసుకున్నప్పుడు తన బలహీనతను బట్టి ఏమో ఏ నిర్ణయాలు చేస్తారో ఏం పాడు తెలియదు కదా అని ఆలోచన కలిగి, ఆపరేషన్తో పని లేకుండా మార్గం లేదా అంటే, లేదన్నా ఖచ్చితంగా చేయాల్సిందే అన్న, లేకపోతే బ్రెయిన్కి కొడుతుంది అది అని చెప్పారన్న. అంటే ప్రార్థన చేసి పంపించవచ్చు, కానీ నేను అట్లా కాకుండా ఒక ఆలోచన చేశాను. అంటే నేను మంచోడని కాదు, మీరు అట్లా ఫీల్ కాకండి, ఏం చెప్పుకుంటున్నాడని, నా గురించి చెప్పడానికి కాదు. తెలిసిన బ్రదర్ ఉంటే ఆయనకి ఫోన్ చేసి ఈ పాపని అక్కడ తీసుకెళ్ళాను నేను. ఆయన హోమియో వైద్యుడు. ఆయన చూశాడు, పరిశీలించి చూసి దీనికి ఆపరేషన్లు ఇవేం అవసరం లేదు, నేను మందు ఇస్తా, ఒక 5 రోజులకి ఇస్తాను, అది యూజ్ చేయి అని ఇచ్చాడు. 5 రోజులు వాడింది. ముందే చెప్పాడు, ఆ లోపల ఉన్నదంతా కూడా వచ్చేస్తుంది, నువ్వేం భయపడవాకు. 5 రోజుల తర్వాత ఆ లోపల ఉన్నదంతా బయటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ అదంతా డ్రై అయిపోవటానికి, పొడి బారిపోవటానికి, ఆరిపోవటానికి నేను ఇస్తాను. ఎవరక్కడ 5 రోజులు అది యూజ్ చేసినప్పుడు ఆ లోపల ఉన్న ఆ మస్ట్ అంతా వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు ఆయన మెడిసిన్ మార్చి ఇచ్చాడు, శుభ్రంగా తగ్గిపోయి మొన్న చూస్తే మొత్తం ప్యాక్ అయిపోయి నీట్గా ఉంది. పాపం దాని కొరకు నేను ఆయనకి చెల్లించిన వెల ఎంతో తెలుసా? నేనే ఆయన చేతికి ఇచ్చాను. అసలు అవసరం లేదండి, మీరు కోరారు, పర్వాలేదు, అవసరం లేదండి అన్నాడు. పర్లేదండి, మీరు వైద్య వృత్తిలో ఉన్నారు, తీసుకోండి అంటే ఆయన దాని కొరకు తీసుకుంది ₹100. ₹100. అదే పెద్ద హాస్పిటల్లో ఎంత? 1,00,000. 3 సార్లు ఆ అమ్మాయి బెడ్ మీద ఉండాలి, 3వసారి మూతి వంకర పోయింది. హోమియో తత్వశాస్త్రం శామ్యూల్ హనేమాన్. ఈ శామ్యూల్ ఎవరండి? ఎవరైనా ఈ శామ్యూల్ ఎవరు? బైబిల్లో హన్నా కొడుకు కాదు, ఆ పేరు ఆయన మీద ఉందంటే ఆయన ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలు తమ కొరకే కాదు, సమాజం కొరకు తాము బ్రతకాలి. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమని చెప్పబడినట్లు. మీరు హోమియో హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఫస్ట్ ఆయన ఫోటో ఉంటుంది, ఎక్కడైనా చూడండి. హోమియో వైద్యం కరెక్ట్గా సింక్ చేయగలిగితే, కాస్త అనుభవం కలిగి కరెక్ట్గా దాన్ని సిద్ధపరిచి ఇవ్వగలిగితే అందులో అద్భుతమైన మెడిసిన్ ఉంది అన్ని రకాల వ్యాధులకి. పరిశోధన కరెక్ట్గా వ్యాధికి సింక్ చేయాలి, సమస్యకి గుర్తెరిగి మొత్తం డీటెయిల్గా రాసుకొని ఆ విషయాన్ని తెలుసుకొని కరెక్ట్గా వైద్యం చేయగలిగితే చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలం ఉంటుంది. ఆయన శరీరం మీదే ప్రయోగాలు చేసుకున్నాడు. నేను పోతే పోయాను, సమాజానికి మేలు చేయాలి, సమాజానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ మేలు కలిగించేటట్టు నేను వ్యాధుల కొరకు మెడిసిన్ కనిపెట్టాలి అని పాపం ఆయన జీవితాన్ని పణంగా పెట్టినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఇవన్నీ మాకు ఎందుకు చూపిస్తున్నావు అంటే, వీళ్ళందరి జీవితాలు చూసినప్పుడు దేవుడు చేసేటువంటి పనిలో ఒక పద్ధతి, ఒక గురి, ఒక విధానాన్ని గుర్తించినప్పుడు నీ సంగతి ఏందో నువ్వు చూస్తావని ఈ తిప్పలన్నీ.
మన సంగతి మనం చూసుకొని మరి మన ప్రయాణం కూడా అలా ఉందా, లేకపోతే ఏదో పుట్టాను కాబట్టి బతుకుతున్నాను ఏదో ఒకనాటికి సత్తాను ఏదో అట్ట తెల్లార్చుకుని వెళ్ళిపోదాం అన్నట్టున్నావా? మనమంటూ భూమి మీదకి వచ్చామంటే ఏ ఉద్దేశం లేకుండా, గురి గమ్యం లేకుండా దేవుడు మనల్ని చేయలేదు. ఆయన కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రణాళికలు, కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. వాటిని నెరవేర్చడం కోసం నిన్ను నన్ను భూమి మీదకి పంపాడు. మనం ఆ దేవుని పద్ధతిని అనుసరించి ఏ ఉద్దేశంతో దేవుడు నన్ను భూమి మీదకి పంపాడో తెలుసుకొని నేను దాన్ని నెరవేర్చాలనే సంకల్పంతో ఒక గురిగా పెట్టుకొని, పౌలా నువ్వు ఎందుకు పుట్టావు నాయన, ఎందుకు వచ్చావు నువ్వు లైన్లో కంటే, అన్య జనులకు నా యేసుని పరిచయం చేయటానికి, రాజుల ఎదుట, అధికారుల ఎదుట, ప్రధానుల ఎదుట, చక్రవర్తుల ఎదుట, ప్రజలందరి ఎదుట నేను క్రీస్తుకు సాక్షిగా నిలవటానికి, అంతేనా, నేర్పరైన శిల్పకారుని వలె ప్రభువు యొక్క సంఘానికి అద్భుతమైనటువంటి పునాది సత్యములు, పునాది వేయడానికి, నేర్పరైన శిల్పకారుని వలె పునాదులు వేయడానికి నన్ను దేవుడు పుట్టించాడు. ఏదైతే ఉద్దేశించి నన్ను పుట్టించాడో అదంతా నెరవేర్చడం కోసమే నేను రాత్రింబగళ్ళు కష్టపడుతున్నాను. ఇదిగో ఇప్పుడు నేను సాధించాను తిమోతి అని చెప్పాడు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, ఏది అందుకోవాలి, ఏది సాధించాలి అని నేను దేవుని చేత పిలువబడ్డానో, ఏర్పరచబడ్డానో దాన్ని కంప్లీట్గా నెరవేర్చానో. ఇక మీదట నాకు దేవుని బహుమానం రెడీగా ఉంది. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. కఠినమైన శ్రమలు ఎన్ని ఎదురైనా నా విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకున్నాను. సో ధన్యుణ్ణయ్యాను నాయన, ఇంక నేను వెళ్తున్నానని చెప్పాడు తిమోతికి. ఎంతమంది అనగలరా ఆ మాట? నేను అనుకున్నవన్నీ దేవుని కొరకు సాధించాను. ఇది అర్థమైనప్పుడు క్రొత్తగా జన్మించిన ఆ తొలి దినాల్లో నేను ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాను. ప్రభువుని గుర్తెరిగి దేవుని మార్గంలో ప్రయాణం చేస్తూ నేను ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాను. నేను భూమి మీదకంటూ వచ్చాను, ఇంతవరకు ఏదో బతికాను, ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నాను, దేవుని మార్గంలోకి వచ్చాను. వచ్చినాక ఇప్పుడు నేను ఏది లక్ష్యంగా ఏర్పరచుకోవాలి? హలో, బాగా వినండి ఈ మాట. యేసు ప్రభు ఆశీర్వాదం పొంది నేను, నా భార్య, పిల్లలు, కుటుంబం దీవెనకరంగా ఉండి కాస్త సంపాదన జరిగించి మంచిగా స్థలాలు, పొలాలు, బిల్డింగులు, ఆస్తులు సమకూర్చుకొని సమాజంలో ఒక రేంజ్ సాధించాలా, లేకపోతే వేరేదైనా చెయ్యాలా? రెండు నా ముందుకు వచ్చినాయి తమ్ముడు. 2005-6 మధ్యలో ఏం చేయాలా? అప్పటిదాకా ఆర్థిక ఇబ్బందులతో నలిగి ఉన్నాం కనుక మొదటి ఆలోచన సంపాదన మీదకే వెళ్ళింది. ఇప్పటిదాకా దరిద్రంతో అల్లాడాం, ఇప్పుడు దేవుడు దారి చూపించాడు, ఒక వ్యాపారాన్ని పట్టించాడు, మంచిగా నడుస్తుంది. దీన్ని డెవలప్ చేసుకొని పైసలు కమాయించి సమాజంలో దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందో జనానికి చూపించాలి. అతను నమ్మిన దేవుడు ఎంత గొప్పడు, అతన్ని ఎంత బాగా ఆశీర్వదించాడు అని తెలుసుకోవాలి. రెండవది, మనల్ని దేవుడు దీవించినప్పుడు మనం ఎందుకు ఊరుకోవాలి? పాపం పాస్టర్లు కష్టపడతారు కనుక ఏదో మనకు వచ్చిన దానిలో నెలకు ఒక 10 మంది పాస్టర్స్కి సహాయం, ఒక 20 మందికి మనల్ని దేవుడు దీవించే కొద్దీ సహాయం చేద్దాం. వాళ్ళు సేవ చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏదో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మూడవది, ఆర్థికంగా నిలదొక్కి అభివృద్ధి పథంలోకి వెళ్ళి ఇంకా సామాజికంగా ఏదన్నా మనం చేయదగ్గ సహాయాలు కూడా చేయొచ్చు. అందులో మరి మనం సేవకులం కాదు, ఒట్టి విశ్వాసులం కాబట్టి కొంచెం వంకరటింకరైనా ఇబ్బంది ఉండదు. అచ్చంగా దైవ సేవ అంటే మరి పర్ఫెక్ట్గా ఉండాలి. విశ్వాసులు కాబట్టి ఇందాక బ్రదర్ అన్నట్టు ఎప్పుడన్నా ఒక సినిమా చూసినా, సీరియల్ చూసినా విశ్వాసులకి ఏమంత పట్టింపు ఉంటుంది, అదో ఫీలింగ్, అది తెలియక. తిరిగి జన్మించిన వాడు ఎవడు కూడా లోకాన్ని లోక సంబంధమైన క్రమంలో ఉండకూడదు, దాన్ని విసర్జించి ఆత్మ సంబంధమైన మెట్లోకి రావాలని సంగతులు తెలియదు. సేవకుడైతే పరిపూర్ణంగా జాగ్రత్తగా ఉండాలి, విశ్వాస అయితే కొంచెం అటు ఇటుగా ఉన్నా ఇబ్బంది లేదు అన్న కోణంలో ఈ పందాలో ఆలోచించా. అయితే దేవుని చిత్తం వేరుగా ఉంది. కొద్ది కాలం తర్వాత పరిస్థితి మళ్ళా రివర్స్ అయింది. ఆలోచన చేశా, మనసు భేదిస్తానే ఉంది. ఓ పక్కన
సంపాదిద్దాము, వ్యాపారం చేద్దాము, పేరు సంపాదిద్దాము, జనాలకి అవమానపరిచిన వాళ్ళందరి ముందు తల ఎత్తుకొని తిరుగుదాము, ఇవన్నీ ఛాలెంజ్లు పెట్టుకున్నాను. కానీ అసలు అవి నెరవేర్చాల్సినంత అవసరం ఏంది? సరే అనుకుందాం, ఇవన్నీ నెరవేర్చుకొని రేపు దేవుని ముందు నిలబడాలి. చర్చిలోకి వెళ్ళి కూర్చుంటే వాక్యం ఏమి వినపడుతుంది? రేపు న్యాయపీఠం ముందు దేవుడు నిన్ను లెక్క అడిగితే ఏం చెబుతావో ఆలోచించుకో సోదరుడా. పటామని తగులుతున్నట్టుంది. ఏరా ఏం చేశావు అని లెక్క అడిగితే ఏం చెప్పాలి? ప్రభా మంచిగా పైసలు కమాయించిన, ప్రభా మస్తు పైసలు కమాయించిన. అట్లన్నా బేట మంచిదిరా, బాగా దాచిపెట్టినావా? ఏ బ్యాంకులో వేసినావు నాయన, నా పేరు మీద కొట్టు అన్నాడుగా. సరే వదిలేసే. ప్రభా మంచిగా పేరు తెచ్చుకున్నా ప్రభా ప్రజల్లో. ఆహా మంచిది నాయన, మంచి పేరు ఉందంటరా మనోడికి అనడుగా. మరి ఏం చేస్తే ఆయన సంతోషపడతాడు? తన ప్రాణమల్లా పెట్టి నా కోసం ఆయన రక్తమంతా ధారపోసి నిలువున బలి అయిపోయి నన్ను రక్షించుకున్నది ఈ మాత్రం దానికేనా, మరి దేనికన్నా? సిగ్గు కలిగింది అది ఆలోచించినప్పుడు. నేను సంపాదించి తిని త్రాగి సంతోషించి సుఖించి జనాల్లో ప్రసిద్ధిగాంచి ఈ బతకడానికి ఆ యేసయ్య తన ప్రాణమల్లా పెట్టి నన్ను రక్షించుకుంది నా కాదు. రేపు ఆయన ముందు నిలబడితే ఇవన్నీ చేశాను ప్రభు అంటే దగ్గరకు రారా నాయన అని దండేస్తాడా? తిడతాడా? కాబట్టి ఇది కాదు, ఏదో వేరు ఉద్దేశం ఉంది నా పట్ల, అది నెరవేర్చాలి. వేరు ఉద్దేశం ఏముంది? చచ్చిన స్థితిలో ఉన్న నేను యేసు రక్తము చేత విమోచింపబడి తిరిగి బ్రతికి తిని, బ్రతికిన నేను అనేకులను బ్రతికించుట కొరకు కష్టపడితే అప్పుడు సంతోషిస్తాడు ప్రభు. అప్పుడు సంతోషిస్తాడు, అప్పుడు ఆనందపడతాడు. అందుకోసం నేను ఏ స్థానములో నిలిచి వాడబడినా దాన్ని బట్టి నాకు ధన్యత ఉంటుంది, దాన్ని బట్టి దేవుని మెప్పు ఉంటుంది. కానీ నేను పైసలు కమాయించాను, అన్ని బిల్డింగులు కట్టాను, ఇన్ని స్థలాలు కొన్నాను, అన్ని పొలాలు కొన్నాను, అంత ఆస్తి కూడబెట్టాను అంటే దీన్ని బట్టి దేవుడు ఎందుకు మెచ్చుకుంటాడు? నా బొంద అనవసరం అని ఆలోచించి, ఎందుకంటే ఇది ప్రారంభ దశలోనే, మళ్ళా సగం సరుకు అయిపోయినా కాదు. 24-25 ఏళ్ల ప్రాయం అప్పుడే వచ్చింది ఆలోచన. ఇది మనకు లైఫ్ ఆరంభం, కరెక్ట్గా టర్న్ తీసుకోవాలి, లేకపోతే తేడా పడతామని ఆలోచించి అదొక పర్సనాలిటీ. దేవునికి మహిమ. ఇంక చాలేరా వేవాకు, వాడికి అభిమానం ఎక్కువ, నన్ను ఎట్లన్నా చూపిద్దాం అనుకుంటాడు వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అప్పుడు ఒక లక్ష్యం ఏర్పరచుకున్నా, నా బ్రతుకు తెల్లవారేసరికి రక్షింపబడిన నేను, పాపం నుండి విమోచింపబడిన నేను నా ప్రభువుని ప్రకటించి ఒక 50 ఆత్మలని క్రీస్తు కొరకు సంపాదించి చచ్చిపోదాం. చచ్చేలోపు ఒక 50 మంది ఆత్మల్ని క్రీస్తుకు అప్పచెప్పి వెళ్ళిపోవాలి అని ఒక స్పష్టమైన గురిని ఏర్పరచుకొని పని మొదలుపెట్టా. ఒక పక్క కష్టపడుతూనే ఉన్నాను, జీవితం సాధన చేసుకుంటా, కుటుంబాన్ని పోషించుకుంటానే. మరో ప్రక్కన దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆత్మల సంపాదన కోసం పనిచేయటం మొదలుపెట్టా. దేవునికి స్తోత్రం. పని ప్రారంభించిన 6 నెలలలోపే అనుకున్న సంఖ్య భర్తీ అయిపోయింది. ఆశ్చర్యం. ఆశ్చర్యం. చాలా అనతి కాలంలోనే, చాలా తక్కువ కాలంలోనే నేను అనుకున్న సంఖ్యను నేను చూడగలిగాను. ఆశ్చర్యం. ఆహా, ఇప్పుడు మనం అనుకున్న గురి ఏంది? ఇంత స్పీడ్గా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం అర్జెంటుగా చేయాల్సింది ఏంటంటే మన గురిని పెంచాలి. దేవుని పనిలో ఇంతవరకు చాలే అన్న మాట ఉండకూడదు. చివరి శ్వాస వదిలేటప్పుడు కూడా ఛాన్స్ ఉంటే దేవుని పని చేసే పోవాలి అనే మైండ్ ఉండాలి మనకి. అవునన్నా? ఊపిరి పోయే క్షణాన ఒకవేళ బెడ్ మీద ఉంటే పక్క బెడ్డోడికి సువార్త చెప్పే సావాలి అన్న ఆలోచన ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే చస్తా కూడా ఒక రాయి విసిరి దేవుని మహాకృపను బట్టి ఆ తర్వాత మరికొంతమంది మళ్ళా రక్షణలోకి రావటం జరిగింది. ఆహా, అసలు ఉద్దేశం ఇది. నేనేదో వేరే చేయటం కాదు, అసలు ఉద్దేశం ఇది. ఆ మహానుభావుడి ప్రణాళిక. ఇందులోనే ఆనందం ఉంది.
మరి తన రక్తమంతా నా కోసం ధారపోసి ఎంత త్యాగం చేసి నన్ను ఇంత కష్టపడి విమోచించింది ఎందుకు? శుభ్రంగా తిని ఏదో జీవనోపాధి చేసుకుంటూ కుటుంబ పోషణ చూసుకుంటూ ఏదో జీవితాన్ని అలాగా సరదాగా ఖర్చు పెట్టుకోవడానికా? అడిగితే ఏం ఎక్కడ ఎట్లా ఎటు పెట్టాల ముఖం? ఇలా జీవించడానికేనా నీ కోసం నేను అంత త్యాగం చేసింది? జీవితాన్ని ఇలా ఖర్చు పెట్టడానికేనా నా రక్తమంతా ధారపోసింది? అంటే ప్రభువా మరి అందుకేగా అందామా? సిగ్గు కదూ? అక్కడికి పోయి అయ్యా పొరపాటు పడ్డాను అనే పరిస్థితి రావద్దు. అందుకే చెప్తున్నా, గురి లేని బ్రతుకు బ్రతకరాదు, లక్ష్యము లేని జీవితం జీవించరాదు. అప్పటిదాకా తెలియదు, దారి తెలియదు. యేసయ్య దర్శించిన తర్వాత ఎలా ముందుకెళ్లాలో అర్థమైంది, ఆ వైనం అర్థమైంది. ఇప్పుడు గురేంటి? అనేక ఆత్మలను. ఒకప్పుడు 50, తర్వాత అది 100, తర్వాత 1000, తర్వాత 10,000, ఇప్పుడు 10 పోయి 25, ఇక అది పోయి ఇక ఎంతైనాగా నా బ్రతుకున్నంత వరకు ఆత్మను రక్షిస్తూనే ఉండాలి. హల్లెలూయా. కానీ నేను సంపాదించే ఆత్మలను బట్టి అతిశయపడరాదు. నాకు చేతనైనంత మట్టుకు చేస్తూ ముందుకు సాగిపోవాలి. అంతా చూసి లెక్క చూసి రేపు ఆయన దగ్గరకు తీసుకొని ముద్దాడి భుజం మీద చెయ్యేసి, శభాష్రా, నీకున్న శక్తి కొంచెమే అయినను నీవు నా కొరకు కష్టపడ్డావు అని ఒక్క మాట అనగలిగితే ఈ జన్మకి ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? ఆ ఒక్క ప్రశంస నా ప్రభువు నోటి నుండి పొందగలిగితే, నిన్ను భూమి మీద పుట్టించినందుకు నాకు సంతోషం కలిగించావురా, నీ లైఫ్ వేస్ట్ కాలేదు నా కుమారుడా, చాలా ఆనందంగా ఉంది నాయన నిన్ను బట్టని నా యేసయ్య ఒక్క మాట. ఇంకా ఈ జన్మకి ఇంకేం కావాలి? ఆ మహిమ నిత్యత్వం అంతా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు మెచ్చుకొను వాడే యోగ్యుడు. కాబట్టి ఇప్పటికి నా లక్ష్యం మారిపోయింది. అది 10, 100, 1000 కాదు, లక్షలు కాదు. ఎంతవరకు నాకు కృపనిస్తాడో అంతవరకు నేను దేవుని కొరకు చెయ్యాలి. ఓకే, గురి. దేవుడు ఏం చేశాడు? మానవ జాతిని నిర్మించాలి అని ఒక గురి కలిగి పని మొదలు పెట్టాడు. లక్ష్యం లేకుండా పని స్టార్ట్ చేస్తామా? చెప్పండి. రైట్. తర్వాత ఏం చేశాడు? ఓ పద్ధతి ప్రకారం ప్రయాణం చేశాడు. ఎట్లా? పెద్దగా చెప్పండి. రైట్. నేను నా జీవితంలో నా వ్యక్తిగతంగా చెప్తున్నాను. దేవుని సేవకు వచ్చిన తరువాత, సేవ ప్రారంభించిన తరువాత ఒక క్రమము, ఒక పద్ధతి, ఒక విధి విధానం ఏమి లేకుండా ఎలా పడితే అలా చేయడానికి నాకు ఇష్టము లేదు. కాబట్టి అసలు సేవా నియమాలేంటి, క్రమమేంటి, దీని విధి విధానాలేంటి నాకేం తెలియదు. నువ్వు నన్ను పనికి పిలుస్తున్నావు, నాకు ఈ క్రమము నేర్పు ప్రభువా అని అడగటం కూడా చేతగానే అమాయక స్థితిలో ఉన్నాను నేను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను చేతబట్టి ఇదే త్రోవ, దీనిలో నడువని నాకు చూపించాడు. ఏది బోధించాలో, ఏది బోధించకూడదో, విశ్వాసులను ఏ మెట్టు నుంచి ఏ మెట్టుకి ఎలా తీసుకొని రావాలో, సంఘ వ్యవస్థ ఏ విధంగా రూపుదిద్దాలో మొత్తం నీకు నా గ్రంథంలో పొందుపరిచాను. అపోస్తలుల కార్యాలు బాగా చదువు. ఆ అనుభవాలన్నిటినీ కూడా ఆచరణలో పెట్టడానికి జాగ్రత్త తీసుకో. అప్పుడు అది లేఖనబద్ధమైన సంఘం అవుతుంది. ఇదిగో ఈ క్రమం ఇలా ఉండాలి, ఇది ఇలా ఉండాలని పత్రికలన్నీ. ఒక దైవ సేవకుడుగా నువ్వెలా ఉండాలో తిమోతి పత్రిక చదువు అన్నాడు. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక అని చదవను నేను. అపోస్తుడైన పౌలు షాలేము రాజుకు రాసిన పత్రిక అని చదువుకుంటా. దేవునికి స్తోత్రం. ఏమండి, పత్రికలన్నిటిలో కూడా సంఘానికి సంబంధించిన సిద్ధాంతపరమైన విషయాలు, ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఏది ఎప్పుడు చేయాలో, ఎప్పుడు చేయకూడదో. ఇంకా నాకంటే ముందటి భక్తులు కొంతమంది సత్య సంబంధులు ఎవరో నాకు బయలుపరచమని ప్రార్థన చేసినప్పుడు దేవుని మహాకృపను బట్టి
సత్య సంబంధులను నా ముందుకు దేవుడు తీసుకొచ్చి నాకు పరిచయం చేసి నన్ను ధన్యుణ్ణి చేశాడు. వారి ఉపదేశము ద్వారా కొంత సత్యాన్ని నేను గ్రహించగలిగాను. ఈ విధంగా ఒక క్రమాన్ని ఏర్పరిచి ఒక పద్ధతి ప్రకారం బిడ్డల్ని పెంచాలి. ఏదో సంతలో కానీ ఆదివారం పూట ఆదివారం శనివారం సంతలు జరుగుతాయిగా, సంతల్లాగా ఏదో తిరణాలలాగా ఒక పద్ధతి క్రమం లేకుండా ఉండకూడదు. ఎంతమంది ప్రజలు వచ్చినా వారందరికీ న్యాయము జరుగునట్లు ఉపదేశం ఉండాలి. వారందరి బాధ్యతలు నెరవేర్చుటకు క్రమములు ఏర్పరచాలి. వారి ఎదుగుదలను చూడాలి. వారు ఏమీ తెలియని స్థితిలో వచ్చిన వాళ్ళు సువార్థికులుగా మారి వాళ్ళు ఆత్మల సంపాదకులు అవునంతగా వాళ్ళని ప్రోత్సహించాలి. వారు దేవుని పనిలో పాలివారగునట్లుగా వారిని సిద్ధపరచాలి. సమాజంలో సాక్ష్యం, మోకాళ్ళ ప్రార్థనా జీవితం, పరిశుద్ధ జీవితం, సత్యవాక్యం, ఆత్మీయ ఎదుగుదల, ఆత్మల కొరకైన భారం, దేవుని సేవ కొరకు సిద్ధపాటు, సంఘంలో పరిచర్య చేసేటువంటి కొలతల్లోనికి వాళ్ళని సిద్ధపరచున్నట్లు, ఇలా అన్ని విషయాలలో ఇప్పటికి కూడా ఆ భారం అంతే ఉంది. ఇప్పటికీ కొంతమందికే న్యాయం జరుగుతుంది, ఇంకా అందరికీ ఈ మొదటి వ్యక్తి దగ్గర నుంచి ఆ చివరి వ్యక్తి వరకు కూడా నా ప్రయాస ఫలించాలి అని ఇప్పటికీ కష్టపడతానే ఉన్నా. ఒక పద్ధతి ప్రకారం అర్థమవుతుందని నేను చెప్పేది తేటగా ఏమన్నా ఇబ్బందిగా ఉందా? క్లియర్గా ఉంది కదా? గురిని ఏర్పరచుకోవటమే కాదు, ఒక పద్ధతి ప్రకారం పనిచేసుకుంటూ వెళ్ళాలనేది ముఖ్యమైన సంగతి. ఆ పద్ధతి ప్రకారం పనిచేయడానికి పూనుకున్నప్పుడు ఎన్నో అవరోధాలు వచ్చినాయి, వాటన్నిటినీ పక్కన పెట్టాను. ఎన్నో ఆకర్షణలు వచ్చినాయి, వాటన్నిటినీ పక్కన పెట్టాను. ఎన్నో ఆహ్వానాలు వచ్చినాయి, వాటిని పక్కన పెట్టాను. ఎందుకంటే నేను అనుకున్నది సాధించకుండా చెడగొట్టడానికి సైతానుగాడు ఎన్నో పథకాలు నా దృష్టి మళ్లించడానికి. కొన్నిసార్లు ఇబ్బందులు తీసుకొచ్చాడు, కొన్నిసార్లు అవమానాలు తీసుకొచ్చాడు, కొన్నిసార్లు ఆకర్షణలు తీసుకొచ్చాడు నా దృష్టి మళ్లించడానికి. దేవుని మహాకృపను బట్టి ఆయన నా చెయ్యి పట్టుకున్నందున నేటి వరకు తొలగకుండా నడిపించబడతా ఉన్నాను ప్రభు మార్గంలో. హల్లెలూయా. ఇక మూడవది, ఆయన చేసింది యావత్తు చూచుకున్నాడు. చేసేటప్పుడు చూశాడు, దీని ఫలితం ఎలా ఉంటుంది అని. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూడా చూచుకున్నాడని కదా మనం చదువుకున్నాం. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాను నేను. ఇప్పుడు కూడా తృప్తి చెందట్లా, అంత బాగుంది అనుకోవటల్లా. అంతా క్రమముగా ఉందా? ఇంకా ఏమైనా దిద్దుబాట్లు జరగాల? ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? అందరితో పాటు నేను అన్నట్లుగా కాదు, బైబిల్లోని వాక్యానుసారంగా నేను ఉండాలి, వాక్య ప్రకారం వెళ్ళాలి. నా బుర్రకు తోచిందంత ఒక సిద్ధాంతం చేసి అందులో పెట్టకూడదు. వాక్య వ్యతిరేకమైన బోధలు చేయకూడదు. ఏమండి, భక్తి పేరుతో విపరీత చేష్టలు చేయకూడదు. లేఖనబద్ధంగా లేఖనాన్ని గౌరవిస్తూ లేఖనానుసారంగా ముందుకు సాగిపోవాలి అని వాక్యాన్ని కొలబద్దగా పెట్టుకొని కంప్లీట్ అవుతుందా, అంత జాగ్రత్తగా వాక్యానుసారంగా నడుస్తుందా, ఇంకేమన్నా బ్యాలెన్స్ తప్పుతుందా అని గ్రహించి చూసుకుంటున్నాను. ఇప్పుడే చూస్తున్నాను. సేవకులు, విశ్వాసులు, పరిచారకులు అందరూ గుర్తించండి, గురి కలిగి పని చేయడానికి ఎప్పుడు మనస్సు కలిగి ఉండండి. గురి లేని బ్రతుకు ఉండకూడదు. ఒక లక్ష్యము, గురి ఉండాలి. నేను ఇది చేయాలి, దేవుడు నన్ను ఈ పనికి పిలిచాడు, నేను దీనిలో సంపూర్ణ సిద్ధి పొందాలి, కంప్లీట్గా కార్యాన్ని నెరవేర్చాలి. ఫస్ట్ అయితే ఒకటి మనసులో నాటుకోండి. ఫస్ట్, నా కొరకు తన రక్తమంతా ధారపోసి చిత్రవదగా దెబ్బలు తిని అరికాలు మొదలు నడినెత్తి వరకు చీలికలు పేలికలైపోయినాడు. నేను హాయిగా నా కుటుంబంలో, నా సంసార జీవితంలో హాయిగా ఆనందించి, అన్ని సంపాదించి, అన్ని అనుభవించి, ఆనందించి ఆనందకరమైన జీవితం జీవించడానికా, లేకపోతే అనేక మంది జీవితాల్లో ఆనందాన్ని కలిగించడానికి దేవుడు నన్ను విమోచించాడా? నా ఒక్క జీవితం, నా ఒక్క కుటుంబం మాత్రం వెలిగి సంతోషిస్తే సరిపోతుందా? లేకపోతే అనేక జీవితాలను, అనేక కుటుంబాలను వెలిగించడానికి నా కోసం ప్రాణం పెట్టాడా? ఎందుకు? అసలు ఆయన నా కొరకు ఎందుకు చనిపోయాడు? ఓకే, నా ఆత్మను రక్షించడానికే అనుకుందాం. మరి భూమి మీద నా నుంచి ఇంకేం ఆశించట్లేదా?
ఆశిస్తున్నాడు, అది నా ద్వారా జరగాలి. ఎంతమందికి అర్థమైంది బ్రదర్స్? ఆ చివరి వాళ్ళకి అర్థమైందా? అంతే. స్త్రీలు కానీ పురుషులు కానీ, చిన్నలు కానీ పెద్దలు కానీ వృద్ధులు కానీ ఎవరైనా నువ్వేదో కాలక్షేపంగా జీవితాన్ని గడిపేయడానికి కాదు ప్రాణం పెట్టింది. పని చేయాలి నువ్వు, నేను, మనం. నీకు దేవుడిచ్చిన పరిధిలో, నీకున్న జ్ఞానంలో, నీకున్న శక్తిలో ఎప్పటికప్పుడు అనుకోండి ఈ మాట. నువ్వు హాయిగా జీవితాన్ని ఏ భారం లేకుండా గడిపేస్తుంటే నీ గుండెల్లో వణుకు రావాలి. ఇలాగ ప్రశాంతంగా హాయిగా సుఖించేదానికేనా నా కోసం ప్రాణం పెట్టాడు? కాదు, పని చేయాలి నేను. గురి. అది కూడా ఎట్లా చేయాలి? బాధ్యతలు ఒక పక్క నెరవేర్చుకుంటూనే మరో పక్క దేవుని పని క్రమముగా చేయాలి, ఓ పద్ధతి ప్రకారం చేయాలి. మూడవది, మన పయనం ఎలా సాగుతుందో ఆగి చూసుకోవాలి. ఇప్పటివరకు చేసింది పద్ధతిగానే ఉందా? ఇప్పటివరకు నా ప్రయాణం సమంజసంగానే ఉందా? జాగ్రత్తగానే నడుస్తున్నానా? అన్ని పరిశీలించి చూసుకొని ఎక్కడన్నా అవకతవకలు జరిగితే చక్కదిద్దుకోవాలి. ఎందుకు తెలుసా? విశ్వ నిర్మాణకుడైన దేవుడే, ఏ లోపం లేకుండా అద్భుతంగా పనిచేయగల దేవుడే ఎక్కడన్నా లోపం ఉంటుందేమో అని వెతికి చూసుకున్నప్పుడు అష్టవంకర్లు కలిగిన మనం చూసుకోవద్దు? చూసుకోవాలా లేదా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రతివాడు ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. సంఘాన్ని కట్టినా ఎలా కట్టుచున్నామో చూడాలి, పరిచర్య చేసినా ఎలా చేస్తున్నామో చూడాలి, ఉపదేశం చేసినా ఎలా చేస్తున్నామో చూడాలి, ప్రార్థన చేసినా. గురి లేని ప్రార్థన చేస్తారు కొంతమంది, గురి ఉండదు ఆ ప్రార్థనకి. నిజమండి. ప్రభా స్తోత్రం, ప్రభా నాయన జ్ఞాపకం చేసుకో ప్రభా. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఏదో ఒకటి జ్ఞాపకం చేసుకో ప్రభా, నీకు స్తోత్రం. ఆశీర్వదించాయి, ఏం ఆశీర్వదించాలి? ఏదో ఒకటి ఆశీర్వదించు ప్రభా, నీకు స్తోత్రం. నాయన సహాయం చేయి ప్రభా, ఏం సహాయం చేయాలి? ఏదో ఒకటి చేయి ప్రభా, నీకు స్తోత్రం. స్పష్టత ఉండదు, గురి ఉండదు, ఏం ఉండదు. నా ప్రార్థన ఎందుకు నాకు అర్థం కాదు అసలు. మళ్ళీ ఒకసారి కాదు ప్రభు, ఆశీర్వదించనే మొక్క ఒకసారి కాదు. ఇక అది మంచి పదం కాబట్టి ఆశీర్వదించు ప్రభు, దీవించు ప్రభు, ఆశీర్వదించు. ఏ విషయంలో బిడ్డ అంటాడు? ఏదో ఒకటి ప్రభు, నీకు తెలియదు ఏమో అన్నీ తెలుసుగా, ఏదో అవసరమైతే అది. ఇదేం మామూలు తెలివి కాదు, పెద్ద తెలివి అన్నమాట. ఏవైతే తరుగులు ఉన్నాయో అవన్నీ భర్తీ చేయి ప్రభు. ఒకటే ఉంది, అన్ని కలిపి కొట్టినాయన, నీకు స్తోత్రం. ప్రార్థనలో కూడా ఒక గురి. ఫలానా అంశం కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, దేవా నాకు ఈ విషయంలో సహాయం చేయి ప్రభు. భర్త మార్పు కోసం చేస్తున్నాను ప్రభువా, నా భర్తని దర్శించు నాయన, ఆయనతో మాట్లాడు ప్రభువా. స్పష్టంగా దేవుని ముందు పెట్టాలి. ఓ పర్సన్ మార్పు కోసం చేస్తాం, స్పష్టంగా దేవుని ముందు పెట్టాలి. బిడ్డ కోసం చేస్తాం, స్పష్టంగా దేవుని ముందు పెట్టాలి. మోకాళ్ళు ఉన్న కుటుంబం మొత్తాన్ని యేసునామములో దీవించు, హల్లెలూయా హల్లెలూయా, దీవించు దీవించు దీవించు, ఆశీర్వదించు అని అడుగుతాడు. ఏ విషయంలో అంటాడు? అన్ని విషయాల్లో ప్రభా. అన్ని విషయాలు అంటే ఏంటి అంటే చాలా ఉన్నాయి కదా ప్రభా. ఏంటి అవేంటి అన్నీ నీకు తెలుసులే ప్రభా. ఇది కాదు. ఆర్థికపరమైన ఆశీర్వాదమా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమా, ఆరోగ్యపరమైన ఆశీర్వాదమా, నిందలు అవమానాలు ఎదురవుతున్నప్పుడు వాటి నుంచి విడుదల పొందే ఆశీర్వాదమా, సంతానపరమైన ఆశీర్వాదమా, భూపంట సంబంధమైన ఆశీర్వాదమా, పరలోక సంబంధమైన ఆశీర్వాదమా, ఆత్మల కొరకైన ఆశీర్వాదమా? ఏ ఆశీర్వాదం కావాలి? మస్తున్నాయి. గురి ఉండదు ఆ ప్రార్థనలు. ఏదో ఒకటి ప్రభా. పాపం మహారాజు మన తెలివి తక్కువతనం అర్థం చేసుకొని ఏదో ఇచ్చేయని ఇస్తున్నాడులే, దేవునికి స్తోత్రం. చాలామంది ప్రార్థన ఎట్లుంటుందంటే, మావాడు ఒకసారి మా చిన్నోడు ఉండేవాడిని, ప్రార్థన చేయరా తాతయ్యకి కాలు నొప్పిగా ఉంది, మోకాలు నొప్పిగా ఉందంట, ప్రార్థన చేయనా అంటే దగ్గరికి పోయి దాని మీద చేయి పెట్టాడు. ఫస్ట్ నూనె రాశాడు. నూనె రాసి ఆ మోకాల మీద చేయి పెట్టి, ప్రభా యేసు నామములో మా తాతయ్య మోకాలు తీసేయి ప్రభా అని ప్రార్థన చేశాడు.
నొప్పి తీసేయనే పాప మర్చిపోయాడు వాడు. నొప్పి తీసేయనే పదం మర్చిపోయి మోకాలు తీసేయి ప్రభా. ఎట్లా దేవుని దయ వల్ల మోకాలు తీసేలా ఏసయ్య అర్థం చేసుకున్నాడు. మోకాలు తీసేయకుండా నొప్పి తీసేశాడు. అట్లాగుంటుంది కొన్నిసార్లు మన ప్రార్థన. ఏదో అన్నీ కలిపి కొట్టేసాయి, ప్రభా ఇచ్చేసేయి ప్రభా. చిన్న బిడ్డలాగా ముద్దాడి సరేలే ఏదో ఒకటి ముందైతే మోకాళ్ళు వేసావు, అంతవరకు నాకు పండగ తల్లి వందనాలు, పద చేస్తాలే పద అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రార్థనలో కూడా ఒక గురి ఉండాలి. ఎలియా మోకాళ్ళు వేసాడంటే పని జరగాలి. ఎన్నిసార్లు మోకాళ్ళు వేస్తే అన్నిసార్లు స్పష్టంగా గురితో చేశాడు. చూడండి, అగ్ని కోసం సిద్ధపడినప్పుడు బలిపీఠం రెడీ చేసి మోకాళ్ళు వేసి అగ్ని కోసం ప్రార్థన చేశాడు. వచ్చిందా లేదా? వర్షం కురవకూడదని అహబు దగ్గరికి వెళ్ళి శపథం చేసి వచ్చి మోకాళ్ళు వేసి వర్షింపకుండా ప్రార్థన చేశాడని యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం నుంచి మనం చదివితే ఉంటుంది. అవునా? ఆ తర్వాత మళ్ళీ వర్షం కురవటానికి ప్రార్థన చేశాడా లేదా? వైనం లేదు ఆయన ప్రార్థనలో, గురి లేదు. ఎప్పుడు మోకాళ్ళు వేసినా స్పష్టమైన గురితో మోకాళ్ళు వేస్తాడు. అంతేకాదు, ఆ పని కంప్లీట్ అయిందా లేదా అనేది స్పష్టంగా చూసిన దాకా వదలడు. మంది అట్టగాదుగా, గుంపులో గ్లోరీ నలుగులో నతనీయులు అన్నట్టు అన్నీ కలిపి కొట్టేస్తాం, అయిపోయింది. అది జరిగిందా లేదా, దాన్ని నెరవేర్పేంటి, ఎందుకు జరగలేదు, జరగకపోతే లోపం ఎక్కడుంది, లేకపోతే ఆలస్యం ఎందుకు అవుతుంది, నేను బ్యాలెన్స్ కావాల్సినవి ఏమైనా ఉన్నాయా, లేకపోతే నా విజ్ఞాపనలో స్పష్టత లోపించిందా, ఖచ్చితంగా ఇవి చూసుకోవాలి. దేవుని ముందు మోకాళ్ళుని దేవుణ్ణి అడిగినప్పుడు ఒక చిన్న మాట చెప్తా, ఒక చిన్న మాట. అదేందన్నా మన గురించి అన్నీ తెలుసు ఆయనకి, మళ్ళీ మన స్పెషల్గా చెప్పేది ఏందన్నా అనబోతారేమో. ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి లేకపోతే పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ గారి దగ్గరికి మనం పోయినప్పుడు నేను ఇతని మీద కంప్లైంట్ చేయాలనుకున్నా. ఎస్ఐ గారు ఈ అబ్బాయి ఇట్లా చేశాడండి అని పోయాను అనుకో, ఆహా అలాగా ఎరా అని వెంటనే అతని మీద ఫైట్ మొదలు పెడతాడా? ఏమంటాడు ఫస్ట్? ఎస్ఐ గారు ఇదో ఇతను చూడండి, ఓయ్ ఏంది, కాదండి ఇతను నాకు అన్యాయం చేశాడండి. ఏం చేశాడు? కాస్త ఆగు, పేపర్ తీసుకొని పేపర్ ఇవ్వండి, వీడు ఆందోళన పడుతున్నాడు, చెప్పు నువ్వేం చెప్పాలనుకున్నావు, ఆ పేపర్లో మొత్తం రాసి అంత జాగ్రత్తగా వైనంగా రాసి తీసుకొచ్చి నాకు ఇవ్వు అంటాడు. లేకపోతే వీడు మ్యాటర్ చాలా చెబుతాడు, ఇక ఒకటిదే సరిపోయింది ఆయనకి. అర్థమైందా? అసలు మొత్తం పుట్టు పూర్వోత్తరాలన్నీ మొదలు పెడతాడు. ఈ బాధలు పడలేక కట్టా కొట్టా తెచ్చా అన్నట్లు మెయిన్ విషయాలన్నీ మెన్షన్ చేసి పాయింట్ స్పష్టంగా అందించవా అని రాయటం మొదలుపెట్టారు. అప్పుడు ఒకేసారి 20 మంది వచ్చినా సరే 20 పేపర్లు ఇచ్చి రాయండి రా అంటాడు. హాయిగా ఫ్యాన్ కింద కూర్చుంటాడు. రాయటం అయిపోయినట్టు తీసుకొచ్చి ఇస్తాడు, 2 ముక్కలు చదువుతాడు, అని తీసుకొచ్చి లోపల ఏంటంటాడు. అవునా? ఓ పద్ధతి ఉండాలి కదా. అరే భూమి మీద ఒక ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడే జాగ్రత్తగా ఏమని గౌరవనీయులైన టౌను ఎస్ఐ గారి దివ్య సముఖమునకు, ఎమ్మెల్యే గారికి రాస్తే మహారాజశ్రీ గౌరవనీయులైన, తర్వాత మగవాడైతే అయ్యా, స్త్రీ అయితే అమ్మ అని అమ్మ రాసి మళ్ళా గ్యాప్ ఇచ్చి మళ్ళా కింద మ్యాటరు, నేను ఇదిగో ఈ బాధల్లో ఉన్నాను, ఈ పరిస్థితుల్లో ఉన్నాను, ఇది నా బాధ, తమరు ఏ విధంగానైనా నాకు సహాయం చేయండి. మాటలు సిద్ధపరచుకుంటే 2 ముక్కలు చదివి వైనం అయిపోయింది. ఇదే యేసయ్య చెప్పిన పద్ధతి. అన్యజనుల వలె విస్తరించి మాట్లాడొద్దు. అలా ఎక్కువగా మాట్లాడటం వల్ల తమ మనవి దేవునికి వినబడుందని వారు అనుకొందురు, మీరు అలాగ అనుకొనవద్దు. మీరు ఏది అడగాలో స్పష్టంగా అడగండరా. అది నేను ఇచ్చేంత వరకు నిరీక్షించండి, మానక విజ్ఞాపన చేయండి, గుర్తు చేయండి, అంతే. నా సమయంలో నేను కార్యం చేస్తాను. చేసినప్పుడు చూసి ఇంకా ఆపేసేయండి ఆ ప్రార్థన, ఆ పాయింట్ వరకు ఆపేసేయండి.
భూమి మీద ఒక అధికారి ముందుకు పోయేటప్పుడే మ్యాటర్ రాసుకొని అయ్యా అమ్మ అని మొత్తుకొని పోయి పద్ధతి ప్రకారం ఇచ్చి దేవుని ముందు కూర్చొని, ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రం ప్రభు ఆశీర్వదించు నాయన. ఇదే నేను కొంతమంది ప్రార్థన చూస్తూ ఉంటా, హల్లెలూయా స్తోత్రం ప్రభువా తండ్రి నాయన దేవా యేసయ్యా స్తోత్రం. సరే ఏంది నేను ప్రభువా నాయన నీకు తెలుసు ప్రభువా, అయ్యా మరి ఈ పరిస్థితి నాయన అది ఇది 2 ముక్కలు స్పష్టంగా మాట్లాడిన తర్వాత ఇక ఆశీర్వదించు దించో. అట్లా కాదు. జీవం గల దేవుని ముందుకు వెళ్ళినప్పుడు నువ్వేం అడగగోరావో స్పష్టంగా ముందు మాటలు సిద్ధపరచుకోవాలి. అది చెప్పాడు దావీదు. వేకువనే నేను నీ సన్నిధి కూర్చున్నప్పుడు నేను మాటలను సిద్ధపరచుకొని నీ దగ్గరకు వస్తానయ్యా అన్నాడు. గుర్తుందా? ప్రతి ఉదయం నీ గడప యొద్దని కాచుకొని కూర్చున్నాము, ప్రజలందరినీ రక్షించమని నిన్నే వేడుకున్నాము. ప్రేమ కలిగిన యేసు దైవమా నీవే మాకు శరణం, ప్రేమ కలిగిన యేసు దైవమా నీవే మాకు శరణం. పాపుల కోసం చింది ఉన్నని రక్తమే మాకు అభయం, పాపుల కోసం చింది ఉన్నని రక్తమే మాకు అభయం. దేవా దర్శించుము, దేవా దీవించుము, దేవా దర్శించు మా దేశం మా భారతదేశం. విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం. ప్రార్థన చేసిన, పరిచర్య చేసిన, ప్రకటించిన ఒక పద్ధతి, ఒక గురి. అంతేకాదు మళ్ళా ఎట్లా జరుగుతుంది అనేది వెరిఫికేషన్. ఇవన్నీ మీరు గ్రహిస్తారని అనుకుంటున్నాను. నా లైఫ్ మీద నేను పోల్చి చెప్పాను, మీకు ఇది స్పష్టమే అని నేను అనుకుంటున్నాను. ఇంత తేటగా చెప్పినా అర్థం కాకపోతే ఇక నేను చేయగలిగింది ఏం లేదు. ఏ విషయంలో కూడా మనం జాగ్రత్త తీసుకోవాలని చెప్పాను. దేవుని ముందుకు వెళ్ళేటప్పుడు మాటల్ని ఖచ్చితంగా సిద్ధపరచుకుని వెళ్ళాలి. సామాన్య అధికారి దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా సిద్ధపరిచినప్పుడు, సర్వ విశ్వానికి సార్వభౌముడైన వాడు నీ ముందు వచ్చి కూర్చుంటే ఎట్లా పడితే అట్లా ఎట్లా మాట్లాడుతావు? జాగ్రత్తగా మాట్లాడాలి కదా, అన్ని విషయాలు క్లారిటీగా ఆయన చెప్పాలి కదా. అదేందన్నా ఆయనకి తెలియదా? తెలుసు. మరి ప్రార్థన ఎందుకు చేస్తున్నాను? తెలుసు, ఆయనకి అన్నీ తెలుసు. మరి ప్రార్థన ఎందుకు చేస్తున్నావు అంటే ప్రార్థన చేయమని మీరేగా చెప్పారు. తెలిసినంత మాత్రాన ఇవ్వాలని రూల్ ఏం లేదు. నీకు బాధలు ఉన్నాయి, అవసరతలు ఉన్నాయి, అది నాకు తెలుసు. తెలియంగానే వెంటనే పరిగెత్తుకుని వచ్చి ఇస్తానా? తెలియటానికి ఇవ్వటానికి మధ్య అడుగుట అనేది ఒకటి ఉంది. ఉందా లేదా? అడిగేదే ప్రార్థన. కాబట్టి అలా దేవుని ముందుకు వెళ్ళి అడిగేటప్పుడు నీ సమస్యను స్పష్టంగా దేవుని ముందు ఉంచి దాని గురించి నువ్వు ఖచ్చితంగా అడగాలి. దానికోసం నేను ఎదురు చూస్తున్నానయ్యా అని కూడా చెప్పాలి. అది నెరవేరినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. చేసావు నాయన అని. ఎక్కడ నిలిచినా ఖచ్చితంగా ప్రార్థనలో స్పష్టత ఉండాలి. కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈ విషయం. పరిచర్య చేసినా, సంఘం కట్టినా కూడా ఏదో ఆదివారం పూట వచ్చారు వెళ్ళిపోయారు అన్నట్టు ఉండకూడదు. గుంపు గ్యాదర్ అయింది, గుంపు వెళ్ళిపోయింది అన్నట్టు ఉండకూడదు. సంఘ నిర్మాణాన్ని జరిగించేవాడు ఒక పద్ధతి ప్రకారం పని చేయాలి. పర్వతం మీద నీకు చూపించిన ఆ ప్రత్యక్ష గుడారపు మాదిరి చొప్పున నీవు నిర్మాణం చేయమన్నాడు. ఎక్కడ ఏది ఉండాలని నేను చూపించానో, ఎక్కడ దేంతో ఏది చేయాలని నేను చూపించానో దాని కొలతల చొప్పున, దాని మాదిరి చొప్పున నువ్వు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించు అన్నాడు. అలాగే భూమి మీద సంఘము అనేటువంటి దేవుని గుడారాన్ని నిర్మించేటప్పుడు కూడా అపోస్తలుల కార్యములలో ఉన్నటువంటి అనుభవాలు, పౌలు పత్రికల్లో ఉన్న అనుభవాలు కొలబద్దగా తీసుకొని సంఘాన్ని కట్టాలి. కొండ మీద, పర్వతం మీద మోషేకి చూపించినటువంటి దాని ప్రకారం మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించినట్లు దేవుని వాక్య ప్రకారం సంఘాన్ని నిర్మించి దేవుని ముందు ఉంచాలి. క్రమము లేని సేవ చెయ్యకూడదు.
పద్ధతి లేని పని చేయకూడదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గ్రహిస్తారని కోరుకుంటున్నాను. ఇంకా దేనిలో స్పష్టత ఉండాలి. జీవితంలో కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సేవ చేయాలా, పని చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా, తేల్చుకోరు. ఈ మీమాంసలోనే ఉంటారు. సరే, దేవుడు నీకు స్పష్టపరిచిన దాకా వర్క్ చేసుకుంటా సేవ చేయి అంటే, అన్నయ్య కుదరట్లేదు అన్నయ్య, కుదిరే పని చూడు, వర్క్ మార్చేయి, తీసి అవతల పడే. అది ఇది రెండు కాదు. రెండు సమర్థవంతంగా నెరవేర్చడం కష్టమైనప్పుడు డిఎల్ మూడీ అనేటువంటి దైవజనుడి జీవితాన్ని నేను చదివాను. అందులో ఆయనకు ఒక రోజుకి 1000 రూపాయలు వరకు 1000 రూపాయలు వచ్చేటువంటి పని ఉంది అనుకుందాం. కానీ దానికి 8 గంటల సమయం కేటాయించాలి. దానికి గాను ఆయనకి 1000 రూపాయలు వస్తుంది అనుకో. ఆయన 4 గంటల సమయమే వర్క్లో వెచ్చించాడు. అది కూడా ఇతరుల మీద ఆధారపడకుండా పోషించుకోవడానికి, కుటుంబాన్ని బ్రతికించుకోవడానికి. 500 వచ్చేదానికే కుదిరాడు. ఎందుకని 1000 రూపాయలు పోగొట్టుకున్నావు అంటే, 4 గంటలు నాకు మిగులుతుంది కనుక. ఎందుకు 4 గంటలు? అది దేవుని కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబ పోషణకు కనీసపు ఖర్చులు కావాల్సింది సహాయం దొరుకుతుంది కనుక అంతవరకు చూసుకొని మిగిలిన సమయం నా దేవుని కొరకు నేను ఖర్చు పెట్టడానికి ఆశ కలిగి ఉన్నాను. బీదలకు సువార్త ప్రకటించడానికి దాన్ని వెచ్చిస్తున్నాను. కుటుంబం ఆకలి అనకుండా వాళ్ళకి ఇస్తున్నాను కొంత కష్టపడి. తర్వాత దేవుడు ఏమిరా అనకుండా, ఇదిగో ప్రభువా చేస్తున్నాను. 2 విధాల. కొంతమందికి అవకాశం ఇస్తాడు, స్పష్టంగా వచ్చేసే నేను నిన్ను పోషించుకుంటాను. పేతురుని పిలిచినట్టు పిలుస్తాడు. పేతురు యోహానులని వల, దోనె, చేపలు మొత్తం వదిలిపెట్టరమ్మన్నాడు. వదిలేసి వెళ్ళిపోయారు. పౌలు డేరాలు గుడుతూ సేవ చేశాడు. కాబట్టి ప్రియులారా, ఎందుకు పిలుస్తున్నాడో స్పష్టంగా దేవుని ముందు కూర్చోవాలి. దేవుడు నీకు ఏది చేయమని చెప్పాడో అది స్పష్టంగా తెలుసుకున్న దాకా ప్రార్థన మానకూడదు. ఒక స్పష్టమైన అవగాహన నీకు వచ్చినప్పుడు ఇక దాని గురించి పద్దాకల ఇది కరెక్టేనా, ఇది తప్ప, ఇది రైటా, ఈ సోది వదిలేయాలి. దేవుని ముందు కూర్చోవాలి, స్పష్టంగా తీసుకోవాలి. తీసుకున్న దాని ప్రకారం ఇక నడుచుకో. మళ్ళా నువ్వు ఇబ్బంది పడి ఇతరులను ఇబ్బంది పెట్టొద్దు, అనుమానంగా చేయొద్దు. డౌట్ ఉందా? మోకరించు, అడుగు దేవుణ్ణి, నేనేం చేయాలి నాయనా అని స్పష్టంగా అడుగు. నాకు నీ పని చేయాలని ఉంది, కుటుంబ బాధ్యత ఉంది, మరి ఏం చేయాలి నేను? దేవుడు ఫస్ట్ చెప్పే మాట అదే, 2 బాధ్యతలు నెరవేర్చు. నేను చేశాను కదా. ఆఖరికి సిలువ మీద వేలాడుతున్నప్పుడు సైతం నా తల్లి బాధ్యత నెరవేర్చే కదా. విశేషముగా తన ఇంటి వారిని రక్షించని వాడు, పోషించని వాడు, సంరక్షించని వాడు, విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కంటే చెడ్డవాడగునని చెప్పా కదా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, ఎవడైనానో స్వకీయులను విశేషముగా ఇంతసేపు తీశారింది. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని. అన్నా, నేను ఉపాధి వదిలిపెట్టి దేవుని పనిలోకి వస్తే దేవుడు ఏమన్నా చేస్తాడేమో, ఆ భయమే వద్దు. అక్కడ ఉంది. అయ్యా నువ్వే కదా చెప్పావు తిమోతి పత్రికలో, మళ్ళీ నెరవేర్చకపోతే నువ్వు ఊరుకోవగయ్యా అని మనం ఆయనతో మాట్లాడడానికి అవకాశం ఉంది ఈ వచనంతో. చదువు. విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాస కన్నా చెడ్డవాడై ఉండును. అద్దుకో, చూసావా? అంటే ఏం చెబుతున్నాడు? ఫ్యామిలీని సంరక్షించు, పోషించు, బాధ్యత నెరవేర్చు. అది చేయకపోతే నువ్వు అవిశ్వాసితో సమానం, అవిశ్వాసి కంటే కూడా చెడ్డోడు అన్నాడు. ఒకవేళ దేవుని సేవ చేయడానికి సంపూర్ణంగా నీకు స్వేచ్ఛ లభించింది, అవకాశం వచ్చింది, అప్పుడు దేవుడే నీ కుటుంబాన్ని సపోర్ట్ చేయడానికి శక్తి నీకు ఇచ్చి
రమ్మంటాడు. నేను పోషిస్తాను రా నాన్న, నీకు నేను సహాయం పంపిస్తాను, నలుదిశల నుండి విశ్వాసంలో బలపడ్డావు, ఇప్పుడు నా నుండి పొందుకోగలం, పూర్తిగా వచ్చేసాయి అంటాడు. అప్పుడు వచ్చాయి. స్టార్టింగ్ అయితే వర్క్ చేసుకుంటా నువ్వు దేవుని పని చేయొచ్చు. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరికి సందేహం ఉందో నాకు తెలియదు, కేవలం పరిశుద్ధాత్మ ప్రేరణతోనే చెప్తున్నా, ఇక వేరే ఆలోచన ఏమీ లేదు. ఇది నిజం. లైవ్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా డౌట్ ఉందేమో, తర్వాత వినేవాళ్ళకి ఎవరికైనా వస్తుందేమో, పద్ధతి ఇది. ఈ సంగతులన్నీ గ్రహించండి. దేవుని పని చేయడానికి, దేవుని పనిలోకి వచ్చేదానికి కూడా స్పష్టంగా. ఓకేనా? ఏమని చెప్పాను? నువ్వు గంటన్నర చెప్పింది మీరు 2 ముక్కలు ఎట్లా చెప్పామంటారా? గురి కలిగిన, లేకపోతే అర్థమే ఉండదు బతుక్కి. పొద్దు పొడిచింది తెల్లారింది అన్నట్టు ఉంటుంది. మా పిల్లలకి అదే చెప్తూ ఉంటాను నేను. ఒరే, ఒక లక్ష్యంతో పని చేయాలి. ఒకరోజు పొద్దు పొడిచి తెల్లారిందంటే వేస్ట్ అయిపోయినట్టు ఉండకూడదురా. మన గురికి సమీపమయ్యే పని ఏదో ఆ రోజులో జరిగి ఉండాలని చెప్తాను నేను. మళ్ళీ చెప్పేదా? మళ్ళీ చెప్తా. గురిని ఏర్పరచుకున్నాం కదా. ఒకరోజు పొద్దు పొడిచి తెల్లవారింది, తెల్లవారి మళ్ళా అస్తమించింది, ఒకరోజు గడిచిపోయింది అంటే మన గురిని మనం చేరుకోవటానికి అవసరమైన కార్యం ఏదో ఒకటి ఆ రోజులో జరిగి ఉండాలిరా. అది జరగకపోతే ఆ రోజు వ్యర్థమైపోయినట్టు అని చెప్తాను నేను. అర్థమైందా? మళ్ళీ కాలేదా? మీ కర్మ, నేను చెప్పను. ఇంకా ప్రార్థన చేస్తా. కావచ్చు, అట్లా వ్యర్థం కావచ్చు ఆ రోజు, కానీయకూడదు. మా పిల్లలకి చెప్తాను నేను, జాగ్రత్త, దేవుడిచ్చిన టైంను అందిపుచ్చుకోవాలి, ఆ టైంలో వర్క్ చేయాలి. అది మిస్ అయిందంటే కష్టమైపోతుందని చెప్తాను నేను. ముగ్గురిని చూపించాను నేను, లోకస్తుల్ని చూపించాను, దేవుని పిల్లలుగా ఉండి సమాజానికి దీవెనకరంగా ఉన్న శాస్త్రవేత్తలను చూపించాను, 3వది దైవజనులను చూపించాను. ఈ 3 సంగతులకు ముందు దేవుని పనితీరు చూపించాను. 2, 3వది మనం ఏది ఎలా చేయాలో ఒక 3-4 సంగతులు మాట్లాడాను.